ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ వినిపించారు. ఎస్, అది ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఎందుకంటే ఆధార్ కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఎస్, 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం, తద్వారా విద్యార్థులందరికీ కూడా ఆధార్ ఉచితంగా ఎక్కడ కూడా క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఆధార్ నమోదు కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలబడి విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సున్నితంగా పరిశీలించి వాళ్ళ కష్టాలను తెలుసుకుని విద్యార్థులకి ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఆధార్ కార్డు ఇచ్చేలా కూడా ఏర్పాట్లకి ఇప్పుడు సర్వత్రా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు కదిలింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఉచితంగానే 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా స్కూళ్ళల్లోనే ప్రభుత్వ బడుల్లోనే ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఉచితంగా ఆధార్ కార్డు అనేది ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరొక వైపు దీనికి సంబంధించి అంటే రెండోసారి, ఫస్ట్ సారి అయితే ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం, రెండోసారి ఏదైనా బయోమెట్రిక్ సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే గనక తద్వారా 125 రూపాయలు ఛార్జ్ వసూలు చేసి దానికి సంబంధించినటువంటి అప్డేషన్ కూడా ఫిలప్ చేస్తారు. ఇక తరువాత అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు కానీ, పేర్ల మార్పులు కానీ, ఈ చిరునామాల మార్పుల్లో కానీ ఏదైనా టెక్స్ట్ వైజ్ ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే కనుక 75 రూపాయలు వసూలు చేసి ఆ యొక్క అప్డేషన్ కూడా పూర్తి చేస్తారు. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక సంచలన నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్కూళ్లల్లోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థులు ఆధార్ సెంటర్కు వెళ్లకుండా వారికి ప్రయాసాలు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మొదటిసారి అప్డేట్ను పూర్తి ఉచితంగా అందివ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మనం నౌడేస్ ఏం సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ కార్డుదారులు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్ళి ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడి నుంచే క్యూ పట్టే సమయం చికాకు కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి బిగ్ రిలీఫ్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఆధార్ రిజిస్ట్రేషన్స్ అప్డేట్స్ కోసం ఇక నుంచి ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన పని లేదు. పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో స్పెషల్ ఆధార్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇక అన్ని పాఠశాలల్లోనూ 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి విద్యార్థులు మొదటి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా చేయబోతున్నారు. రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ కోసం మాత్రం 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఇప్పటికే ఉన్నటువంటి ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే గనక 75 రూపాయలు చెల్లించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంప్స్ ఎప్పుడు, ఏ స్కూల్లో ఉంటాయో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారిని అలాగే మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. కాగా రేవంత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, టీచర్ల సంఘాలు స్వాగతించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని కూడా అంటున్నారు. ఇక సరికొత్త ఆధార్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త యాప్తో ఆధార్ సర్వీసులు మరింత ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా మారబోతున్నాయి. ఈ యాప్ ద్వారా వెంటనే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. అడ్రస్, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించింది కేంద్రం. ఆధార్ కాంటాక్ట్ కార్డు ద్వారా అత్యంత గోప్యంగా కాంటాక్ట్ వివరాలను కూడా పంచుకోవచ్చు. ఎవరికైనా ఆధార్ షేర్ చేసినప్పుడు మొత్తం వివరాలు కాకుండా అవసరమైనవి మాత్రమే కనిపించేలా యాప్లో ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక యాప్ ద్వారా 5 వరకు ప్రొఫైల్ వివరాలు క్రియేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. వాస్తవానికి విద్యార్థులకి ఇలా కల్పించడం, స్కూళ్ళల్లోనే ప్రభుత్వ బడుల్లోనే ఆధార్ నమోదు కేంద్రాలు ఇలా ఏర్పాటు చేసి
ఉచితంగా పిల్లలకి విద్యార్థులకి 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకి ఈ యొక్క ఉచితంగా ఆధార్ నమోదు చేయించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆధార్ నమోదు కేంద్రాలు ఎక్కడుంటాయి? సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే గుర్తింపు పొందినటువంటి బ్యాంకులు, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో ఉంటాయి. ఇది మనకు తెలిసినటువంటి విషయం. 2026 నాటికి వయోజనుల కోసం పూర్తి స్థాయి ఆధార్ కేంద్రాల సంఖ్యను 473కి పెంచాలని UIDAI లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్ సేవా కేంద్రాల విషయానికి వస్తే కనుక హైదరాబాద్లోని విషయానికి వస్తే మాదాపూర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఇలాగా చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి ఆధార్ నమోదు కేంద్రాలు. దేశవ్యాప్తంగా సుమారుగా 500 ఆధార్ నమోదు కేంద్రాలు తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కూడా ఈ ఆధార్ నమోదు కేంద్రాలు ఉంటాయి. SBI కావచ్చు, HDFC కావచ్చు, కెనరా బ్యాంక్ వంటి గుర్తింపు పొందినటువంటి బ్యాంకులు, అలాగే ప్రధాన పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సదుపాయం కూడా కల్పించింది కేంద్రం. ఇక ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వస్తే గనక మీ సేవా కేంద్రాలు, అలాగే తహసీల్దార్ అంటే MRO కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఈ సేవలు లభిస్తాయి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పిల్లల పట్ల, మరి ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల లోపు విద్యార్థుల పట్ల ఈ యొక్క ఆధార్ నమోదు ఉచిత కేంద్రాలని ఈ యొక్క ప్రభుత్వ బడుల్లోనే ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఉచితంగా ఎన్రోల్మెంట్ చేయడం నిజంగా ఇది ఒక మంచి శుభపరిణామంగా చాలామంది చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనా, సహేతుకమైనటువంటి నిర్ణయమేనా? ఎందుకంటే విద్యార్థుల యొక్క కష్టాలని తగ్గించేలాగా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బాధని, అంటే క్యూ లైన్లో అంటే విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇబ్బంది కలిగేటువంటి అంశమే కాబట్టి ఇటు విద్యార్థులకి, అటు పేరెంట్స్ తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలిగించేటువంటి ఒక నిర్ణయం ఇది. సో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.